నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. సీఎం చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. హెడ్స్ వస్తారు, మినిస్టర్స్ వస్తారు, గవర్నమెంట్సే కాకుండా ఆల్ కార్పొరేట్స్ వస్తాయి. నేను చూసినటివి అనేక దేశాల్లో మాట్లాడాను. ఆ అనేక దేశాల్లో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే, నేను ఆ దేశానికి పోవాలంటే వీసాలు, టైము, అపాయింట్మెంట్లు ఎన్ని అవుతాయి. ఇక్కడ అందరినీ 3 రోజుల్లో కలిసే పరిస్థితి వస్తుంది. 3-4 రోజులు అందరూ కలిసే పరిస్థితి వస్తుంది. ఈ రోజు మీరు చూస్తే 3 కంట్రీస్ కలిచాను. 27 బయోలాటరల్ మీరు చూస్తే డిఫరెంట్ కంట్రీస్ లో వరల్డ్ బెస్ట్ కంపెనీస్ అన్ని కూడా సీఈఓలు అందరూ వచ్చి కలిచారు. ఇప్పుడు మీకు చూసినప్పుడు ఒక పక్కన సివిల్ ఏవియేషన్ జూరిక్ వచ్చి కలిచాడు. అదే మరిగా పెట్రోలియం అండ్ గ్యాస్ వచ్చి పెట్రోనాస్ వచ్చి కలిశారు, మలేషియన్ కంపెనీ. పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ మీరు చూసినప్పుడు డిపి వరల్డ్, అదే మరిగా ఏపీ మోలర్, మెరెస్క్, అదే మరిగా డెమెన్ హోల్డింగ్ బీవీ, ఇలాంటి కంపెనీస్ అన్ని, ఎఫ్ఎంజీఐటి, యూనిలివర్, గ్లోబల్ హెడ్, ఇంకొక పక్కన వాల్మార్ట్, ఇలాంటివి సిస్కో, పెప్సికో, ఇలాంటి గ్లోబల్ హెడ్స్ అంతా వచ్చి కలిసే పరిస్థితి వచ్చేది. వీళ్ళందరినీ కలవాలి, నేను డిఫరెంట్ కంట్రీస్ పోవాల్సిన పరిస్థితి వచ్చేది. ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ నేను ఆలోచించింది ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ పోయేది ఎందుకంటే నాలెడ్జ్ ని అప్గ్రేడ్ చేసుకోవడం. ప్రపంచం ఏ విధంగా ముందుకు పోతా ఉంది, రాబోయే రోజుల్లో ఏ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది, మనం ఏ డైరెక్షన్ లో ముందుకు పోతే మన ప్రజలకు సంపద క్రియేట్ చేయగలుగుతాం. దట్ ఈజ్ మెయిన్ ఇష్యూ ఇక్కడ. ఈసారి మొత్తం దావోస్ మీరు చూస్తే గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, నేచర్ ఫార్మింగ్. సెకండ్, ఐటీ టు ఏఐ. ఎవ్రీబడి ఈజ్ టాకింగ్ డీప్ టెక్, ఏఐ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఇలాంటి ట్రెండ్స్ వచ్చినప్పుడు అక్కడ నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే, నేను ఈరోజు చూసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 10 పోర్టులు ఉన్నాయి. మనం అనుకున్నంతగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయాం. ఇండియాలో లాజిస్టిక్స్ కాస్ట్ యాజ్ ఆన్ టుడే 14%, ఇంటర్నేషనల్ లాజిస్టిక్స్ కాస్ట్ 8%. ఇక్కడ ఏపీ మోలర్ మెర్స్క్ అయితే వాళ్ళు చాలా సిస్టమేటిక్ గా బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ చేశారు. రైల్, రోడ్, ఇన్లాండ్ వాటర్ వేస్, మళ్ళా ఇన్లాండ్ కార్గో, ఎయిర్ కార్గో, సీ కార్గో అన్ని మాస్టరైజ్ చేశారు. కంటైనర్ పోర్ట్, డ్రై పోర్ట్స్, ఇవన్నీ కూడా చేశారు. ఇవి చేసినప్పుడు మనకు చాలా అడ్వాంటేజెస్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఈవెన్ డిపి వరల్డ్ అయితే ఒక స్టెప్ ముందుకు పోయి కన్సాలిడేటర్స్ కూడా తయారు చేసి, ఎంఎస్ఎంఎల్ తయారు చేసి, వాళ్ళ దగ్గర నుంచి ఆల్ టైప్ ఆఫ్ ప్రొడ్యూస్ కొంటున్నారు. ప్రొడక్షన్, ఇట్ మే బి ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇట్ మే బి అగ్రికల్చర్ ప్రొడక్షన్, కోల్డ్ స్టోరేజ్, విత్ ఇన్ ది కంట్రీ మార్కెటింగ్, గ్లోబల్ మార్కెటింగ్ వర్క్ లో. ఇక్కడి నుంచి యూరోప్ గాని ఆఫ్రికాకు పంపించే పరిస్థితికి వస్తున్నారు. దిస్ ఈజ్ వేర్ మనం తయారు చేసే ప్రోడక్ట్ ని గ్లోబల్ స్టాండర్డ్స్ లో తయారు చేసి గ్లోబల్ మార్కెట్ కి ఇస్తే మల్టిపుల్ ప్రైస్ వస్తుంది. మన ప్రోడక్ట్ ని మన ఊరు నుంచి పక్కన టౌన్ లో పంపించిన పరిస్థితిలో ఉన్నాం యాజ్ ఆన్ టుడే. ఫ్లవర్స్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, హౌ టు గో అబౌట్ వేస్టేజ్ లేకుండా. ఇంతవరకు మన దగ్గర టొమాటో ఉంది. టొమాటో ఒకసారి రేట్ వస్తే 50 రూపాయలు, 100 రూపాయలు పడిపోతే నేరుగా పశువులకు వేస్తారు. ఇంత టెక్నాలజీ వచ్చి, ఇంత నోహో వచ్చిన తర్వాత ఇంకా మనం ఆ పరిస్థితిలో ఉన్నామంటే మనం చాలా వెనుకబడున్నాం. అందుకే ఇలాంటి ప్లేయర్స్ అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నాను. దిస్ ఈజ్ ది లెర్నింగ్. నేను నేర్చుకునేది అక్కడ పోయిన తర్వాత మాట్లాడతాను. నాకు వచ్చిన ఆలోచనలు ఇవన్నీ, మా టీముకు వచ్చిన ఆలోచనలు. యూనిలివర్ ఉంది, వాల్మార్ట్ ఉంది, వీళ్ళు కూడా సోర్సింగ్ చేస్తున్నారు.
ఆ సోర్సింగ్ చేసినప్పుడు ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎంఎస్ఎంఈలు క్రియేట్ చేయొచ్చు. మైక్రో స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ క్రియేట్ చేస్తే ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రోడక్ట్ పర్ఫెక్షన్ వస్తుంది. నేను ఏదైతే విజన్ తయారు చేశానో ఆ విజన్ లో ఫిట్టింగ్ చేయడానికి ఇవన్నీ చూస్తున్నాను. ఈరోజు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఉంది, వాళ్ళు మొత్తం క్లీన్ ఎనర్జీని ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ కంట్రీస్ వీఆర్ నెంబర్ 1 ఇన్ గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్. అవి ఒక 6 ఐడెంటిఫై చేసి ఇండియాలో అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని ఒక సెంటర్ గా చేసి గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఎప్పటికప్పుడు మనకు చెప్పడం, మన దగ్గరుండే బెస్ట్ ప్రాక్టీసెస్ గ్లోబల్ కి అందించడం. దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ది వర్క్. ఈ విధంగా మీరు చూస్తే స్విస్ కంపెనీస్ వచ్చాయి, వాళ్ళు ఇక్కడికి రమ్మన్నాం. ఈ రోజు టెక్స్టైల్, లాజిస్టిక్స్ వాళ్ళతో కూడా మాట్లాడాం. అనేక విధాలుగా సిస్కోతో మాట్లాడాం. అంటే ఇక్కడ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా టోటల్ గా మాట్లాడిన తర్వాత దీన్ని బీజేపీ కార్యకర్తల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చేరడం కూడా అలా స్వప్న గారు, శ్రీదేవి గారు వారిద్దరు కూడా ఇలా భారతీయ జనతా పార్టీలో చేరేందుకు వారికి భారతీయ జనతా పార్టీ కూడా హృదయపూర్వక స్వాగతం పడుతూ తప్పకుండా వారి చేరిక భారతీయ జనతా పార్టీకి చాలా ఉపయోగపడుతుంది. కరీంనగర్ ప్రజలకు కూడా ఉపయోగపడుతుంది. ఏ లక్ష్యం అనుకుంటారో ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి వారి యొక్క చేరిక 100కు 100% ఉపయోగపడుతుందని తెలియజేస్తూ వారికి స్వాగతం పడుతూ భారతీయ జనతా పార్టీలో స్వాగతం పడుతూ వేదిక పెద్దలు, జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి గారు, మాజీ డిప్యూటీ మేయర్ రమేష్ గారు, ఇతర నాయకులు, అదేవిధంగా మొట్టమొదటి సమావేశం ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రకటించిన తర్వాత మొట్టమొదటి సమావేశం ఒక మంచి కార్యక్రమం. భారతీయ జనతా పార్టీకి కార్యకర్తలకు పార్టీకి జోష్ నింపేటువంటి ఒక మంచి కార్యక్రమం ద్వారా పాల్గొనేటువంటి ప్రచారం ప్రారంభించినటువంటి మన అంజిరెడ్డి గారు ఈ రోజు మొదటి కార్యక్రమం వారు రావడం చాలా సంతోషం. వారి సత్యమణి సంగారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అక్క చూపుతున్న బాగా డేంజర్ అక్క. మొత్తం సంగారెడ్డి జిల్లాలో భారతీయ జనతా పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి ఒక మహిళా ఉండి కూడా ఎక్కువ కష్టపడి పనిచేటువంటి అక్క గోదరక్క అంజలి గారు కూడా వాళ్ళు స్వాగతపడుతూ వేదికటువంటి పెద్దలందరికీ, గౌరవ కార్పొరేటర్లకు విచ్చేసిన మీ అందరూ కూడా సురేంద్ర వారి అభిమానులు అందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతూ నిన్న మీటింగ్ తర్వాత కరీంనగర్ ప్రజలకు పూర్తి క్లారిటీ వచ్చేసింది. కరీంనగర్ అభివృద్ధికి సహకరించినవారు, కరీంనగర్ కార్పొరేషన్ స్మార్ట్ సిటీకి నిధులు ఇచ్చిందెవరు, ఎవరు తీసుకొచ్చిందెవరు, అభివృద్ధి ఏ విధంగా జరిగిందో నిన్న సమావేశం ద్వారా కరీంనగర్ ప్రజలకు క్లారిటీ వచ్చిన తర్వాత ఎప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు వచ్చాయో, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని మేయర్ చేయాలని చెప్పి అలా కరీంనగర్ ప్రజలందరూ కసితో ఎదురు చూస్తున్న విషయం వాస్తవం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడ్డామట. ఒక 10 సంవత్సరాలు అబ్బబ్బబ్బబ్బ అరే సునీల్ రావు గారు చాలాసార్లు ఫోన్ చేశారు. అరే నేను కార్యక్రమం పెద్దాం అనుకుంటే మామూలు ఒప్పుకోవట్లేదే, పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం, కొట్లాడేది మీరు, కానీ పిలిచామంటే మామూలు పెడుతున్నారు, నన్ను కూడా రావద్దు అంటున్నారు అని చెప్పి చాలా సందర్భాల్లో నేను సునీల్ రావు గారు చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ సునీల్ రావు గారు, నేను భారతీయ జనతా పార్టీ. కానీ అభివృద్ధి విషయంలో, ప్రారంభోత్సవాల విషయంలో చాలా సందర్భాల్లో సునీల్ రావు గారికి నన్ను పిలువాలని చెప్పి తప్పన ఉన్నప్పుడు కూడా రాజకీయ ఒత్తిళ్లు, సునీల్ రావు గారిని బైకటేస్తాం, సునీల్ రావు గారిని దించేస్తాం, బండి సంఖ్యని పిలిస్తే అని వార్నింగ్లు ఇచ్చే పరిస్థితి అప్పుడు ఉంటాయి. ఎంతదిగా ఆరోపి నేను పట్టుకొస్తే కొబ్బరికాయ కొట్టిరాను, పట్టుకొచ్చింది రండి కొబ్బరికాయ కొట్టిరాను. స్మార్ట్ సిటీకి ఇన్ని పైసలు కేసం 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు స్మార్ట్ సిటీ పైసలు రాలే. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పైసలు ఇస్తే స్మార్ట్ సిటీ పైసలను డైవర్ట్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఒక్క పైసలే. నేను హైదరాబాద్ లో మీటింగ్ లో గొడవ చేసిన తర్వాత, సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన తర్వాత కరీంనగర్ కు, వరంగల్ కు నిధులు అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం విడుదల చేసింది. నేను అప్పుడు బెదిరించిన అధికారిని వారం రోజుల కరీంనగర్ కు, వరంగల్ కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఇవ్వకుంటే బిడ్డ వారం తర్వాత మిత్తితో సహా వసూలు చేస్తా నేను వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు కేసీఆర్ విడుదల చేసిన నిధులు. అప్పటిదాకా కరీంనగర్ పైసలు రాలే. ఆ 3 లెటర్లు బయట పెట్టినా.
కేంద్ర మంత్రి 3 సార్లు లెటర్ రాసిండు రాష్ట్ర ప్రభుత్వానికి. అరే మేము ఇచ్చే పైసలు ఇయ్యా కరీంనగర్ కంటే కూడా కేసీఆర్ ప్రభుత్వం ఇయ్యలే. ఆ 3 లెటర్ కూడా బహిర్గతం చేశాక అప్పటిని మూసుకొని కూర్చుంటారు. కానీ ఏ ఒక్క రోజు కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి విషయంలో నన్ను పాల్గొనే అవకాశం లేకుండా ఇచ్చిన 10 సంవత్సరాలు ఎక్కడ కనీసం కొబ్బరిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 15 సంవత్సరాలు మీ ముఖ్యమంత్రి చరిత్రలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ అయినా ప్రారంభించడం జరిగిందా? కానీ జగన్మోహన్ రెడ్డి గారు తన 5 సంవత్సరాల పరిపాలనలో 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే వాటిని కూడా మీరు నిర్వీర్యం చేసే కార్యక్రమం చేస్తున్నారే. ఎందుకు మీకు ఈ యొక్క ప్రైవేటు వ్యక్తుల మీద ఎందుకు ఈ ప్రేమ అని ఈరోజు అడుగుతా ఉన్నా. గతంలో నేను విద్యార్థిగా చదువుకునేటప్పుడు కూడా అప్పుడు నేదుమల్లి జనార్దన్ రెడ్డి కొత్త మెడికల్ కాలేజ్ ప్రైవేట్ మెడికల్ కాలేజీకి పర్మిషన్ ఇవ్వాలని ఆయన ముందుకొస్తే ఆ రోజు మేము రోడ్డు ఎక్కి ఉద్యమాలు చేశాం. పబ్లిక్ దట్ ఈజ్ ఇన్ 91 ఆర్ సో. మేమంతా 3rd ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాం. మేము ప్రతి మెడికల్ కాలేజీలో కూడా ఉద్యమాలు చేశాం ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళంటే. ఈ రోజున మీరు ఇష్టాపరంగా ప్రైవేట్ మెడికల్ ఆల్రెడీ మీ హాయంలో ఇచ్చారు. ఎవరికి ఇచ్చారు? మీ అనుమానులందరికీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అప్పచెప్పారు ఈ రాష్ట్రంలో. నారాయణ ఒకవైపు, ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీలు, అట్లానే అందరూ ఈ రాష్ట్రంలో జిఎస్ఎల్ కానీ ఈ విధంగా అనేక మెడికల్ కాలేజ్ ప్రభుత్వ సంస్థ ప్రైవేట్ వ్యక్తులకి అప్పచెప్పి ఈరోజు వాళ్ళు ఏం చేస్తున్నారు మనందరికీ తెలుసు. ఈరోజు విద్యార్థుల దగ్గర నుంచి ఒక్కొక్క ఎంబీబీఎస్ సీటుకి దాదాపు 1.5 కోటి వసూలు చేస్తున్నారు ఈరోజు. అట్లానే ఒక పీజీ సీటుకి 1.5 కోటి నుంచి 3 కోట్ల దాకా వసూలు చేస్తున్నారు. ఈరోజు వైద్య విద్యని కార్పొరేట్ వ్యవస్థగా మార్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని ఈరోజు అడుగుతాం. మళ్ళీ ఇదే తతంగం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వ మెడికల్ కాలేజీని సెల్ఫ్ ఫైనాన్స్ పద్ధతిలో ఆయన పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటే ఎలక్షన్ ముందు అంటే ఈ డబ్బులు ప్రభుత్వానికే వెళ్తాయి, ప్రభుత్వమే కొంత మెయింటైన్ చేస్తుంది, ఈ డబ్బులతోటి సపరేట్ గా నిధి ఏర్పాటు చేసి ప్రభుత్వమే ఆ మెడికల్ కాలేజీని రన్ చేస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే ఎన్నికల రైతు అధ్యయన కమిటీ పర్యటనలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యొక్క నీతిని ఒక దిక్కు ఎండగడుతూనే మనకు బాధ్యత ఉంది, రైతులందరం కలిసికట్టుగా ఉందాం, కలిసి పోరాడదాం తప్పిస్తే తీవ్రమైన నిర్ణయాలు తీసుకొని మనోవేదన గురై మన ప్రాణాల్ని మనమే వదులుకుంటే నష్టపోయేది మన కుటుంబ సభ్యులే. తొందరపడకండి, ఆవేశపడకండి, కలిసి పోరాడదాం, ధైర్యంగా ఉందాం అనేటువంటి మాట చెప్పడం కోసం ఇలా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక అధ్యయన బృందంగా ఏర్పడి దానికి తోడు ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా రైతులకి ఈ దుస్థితి రాకుండా ఉండాలంటే వ్యవసాయ రంగంలో ఏ రకమైనటువంటి విధానాలు ఉండాలి, చర్యలు ఉండాలి, ఎట్లయితే రైతులు ఇటువంటి బలవన్మరణాలకు పాల్పడని పరిస్థితులు ఉంటాయో అధ్యయనం చేసి ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఓ కమిషన్ వేసింది, రైతు కమిషన్ అని. అంటే రైతులు బాగుండాలి, సేద్యం బాగుండాలని కోరుకుంటున్నాం, దానికి ఓ కమిషన్ వేస్తున్నాం. ఈ కమిషన్ అధ్యయనం చేసి సిఫార్సు చేస్తే మేము దాన్ని అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మపలుకుతా ఉంది. ఒకవేళ అదే నిజమైతే, వాళ్ళ ఉద్దేశం సరైనదే అయితే, మరి మేము కూడా మాకున్న పూర్వ అనుభవం కానీ తెలంగాణ తెచ్చిన పార్టీగా కేసీఆర్ నాయకత్వాన కేసీఆర్ సారథ్యంలో 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన పార్టీగా రైతుల్ని ఆత్మవిశ్వాసంతో బతికేటువంటి ఒక సొంతంగా ఎవరికి వాళ్ళు ధైర్యంగా బతికేటువంటి ఒక సెక్షన్గా తయారు చేసినాక మరి ఇవాళ ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో దాని మీద మేము కూడా క్షేత్రస్థాయిలో మాకున్న అనుభవంతో పాటు ఇవాళ రైతులు ఏమనుకుంటున్నారో, ఏమేం జరిగితే మేలవుతుందో వాటన్నింటినీ అధ్యయనం చేసి మేము కూడా సమాచారం తీసుకొని వస్తాం. బరాబర్ రైతు కమిషన్కి ఇస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తాం, కేంద్ర ప్రభుత్వానికి ఇస్తాం.
ఇక్కడ కూడా చాలా పొడుగు మాట్లాడటాను ఒక ఆయన ఉంటాడు. కేంద్రం నుంచి ఏం తెచ్చేది ఒక్కనాడు మాట్లాడాడు కానీ ఇక్కడ ఉన్నటువంటి మన సర్కారు మీద దినాన్ని నిప్పులు జరిగేది. మరి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఒకటి కూడా అమలైతలేదు, కాంగ్రెస్ చెప్పిన మాట ఒకటి కూడా అమలైతలేదు. వాళ్ళని ప్రశ్నించడానికే మాత్రం నోరు వస్తలేదు వీళ్ళకు, వాళ్ళని ప్రశ్నించడానికే నోరు వస్తలేదు వీళ్ళకు. అంటే వాళ్ళు వీళ్ళు కలిసినటువంటి పద్ధతి ఇలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంది. దీని మీదనే క్షేత్రస్థాయిలో ప్రతి జిల్లా పర్యటించి రైతుల్ని కలుసుకొని బాధిత కుటుంబాలని పరామర్శించి రైతు సంఘాలను కలిసి ప్రత్యక్షంగా చర్చించి మనకి ఎన్ని అనుభవాలున్నా రైతులతో మాట్లాడితే ఒక్కొక్కరి ఆలోచన ఒక్కో మాట రూపంలో అద్భుతమైనటువంటి సూచనగా సలహా వస్తుంది. ఇవన్నీ క్రోడీకరించుకొని మేము రిపోర్ట్ తయారు చేయాలని ఇవాళ మీ జిల్లాకు వచ్చినాం. నాతో పాటు గౌరవ మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసన మండలి సభ్యురాలు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు, పువ్వాడ అజయ్ కుమార్ గారు, వారు మంత్రిగా పనిచేసినారు. వ్యవసాయ శాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడమే కాక గోల్డ్ మెడల్ సాధించింది ఆయన. అంత ఉన్నత విద్యావంతుడు వ్యవసాయంలో. అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు, ఆదిలాబాద్ జిల్లా. మాజీ ఆర్టీసీ చైర్మన్, మీ పూర్వ శాసనసభ్యులు పెద్దలు శ్రీ బాజిరెడ్డి గారు. తమ్ముడు రసమయ్య గురించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కోటిరెడ్డి గారు శాసన మండలి సభ్యులు, నల్గొండ జిల్లా వారిది. డాక్టర్ యాదవరెడ్డి గారు మెదక్ జిల్లా వారిది, గజ్వేలు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వం ఏర్పడగానే తెలంగాణలో ప్రజా పాలన పేరుతో ఏర్పడి ప్రతి గ్రామంలో, బస్తీల్లో, పట్టణాల్లో అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవడం మనం చూసినాం. తీసుకున్నటువంటి అప్లికేషన్లు చాలా మాధ్యమాలు చూసినాం. మనం రోడ్లపైన పడినటువంటి దృశ్యాలు కూడా చూసినాం. ఈరోజు గ్రామ సభలు కాదు, అవి ప్రజా ఆగ్రహ సభలుగా జరుగుతూ ఉన్నాయి. ప్రతి గ్రామంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు, ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోనే 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చి 100 రోజుల్లో అన్నీ కూడా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఏ ఒక్కటి కూడా ఈరోజు అమలు చేయకపోగా, గ్రామాల్లో పోలీసులను పెట్టి పోలీస్ పహారాలో గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని, ఎందుకు ప్రభుత్వ పెద్దలు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, గ్రామ సభల్లో పాల్గొనలేకపోతున్నారు? మంత్రులకు ముందే అర్థమైనట్టుంది, పసిగట్టినట్టున్నారు. పసిగట్టి గ్రామాల్లోకి పోతే ప్రజలు గల్లాబట్టి అడిగేటట్టున్నారు. ప్రజలు వీపు విమానం పోతా పోయించేటట్టున్నారు అని చెప్పేసి ఒక్కరు కూడా ఈరోజు గ్రామాలకు పోలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి తెలంగాణలో జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను ఈరోజు, ఎందుకోసం అప్లికేషన్లు తీసుకుంటా ఉన్నారు? ఒకరోజేమో ఇవి అర్హుల జాబితా అని చెప్తారు, మరొక రోజేమో ఇది ఫైనల్ కాదు అని అధికారులు వాళ్ళే చెప్తారు. వచ్చిన వాళ్ళే వచ్చినట్టు కాదు, రాని వాళ్ళే రానట్టు కాదని వాళ్ళే వీడియో మనం చూస్తూ ఉన్నాం. వీడియోలు ఇక్కడ ఉంటే మామూలు వీడియో ప్లే చేస్తారు. ఇట్లా అధికారులు ఒక మాట, ప్రజాప్రతినిధులు ఒక మాట. నేను ఇందాక వస్తాప్పుడు చూసిన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు చెప్తా ఉన్నారు, రేపు మండలానికి ఒక గ్రామాన్ని మాత్రమే ఎంపిక చేస్తాం, తర్వాత మళ్ళీ చూస్తామంటారు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లోనేమో 26వ తారీఖు నాడు హామీలని అమలు చేస్తాం అని చెప్పి వారు చెప్తారు.
ఇందాక పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వీడియో చూశాను నేను మీడియాలో ఇక్కడ వస్తే. వారు అంటా ఉన్నారు రేపు కాదు ఫిబ్రవరి 1st వీక్లో చెప్తామని చెప్తా ఉన్నారు. డిసెంబర్ 9 పోయింది, సంవత్సరం అయిపోయింది. ముఖ్యమంత్రి గారి మాటలు నీటి మూటలు అయిపోయినాయి. మరి ముఖ్యమంత్రి గారి మాటలకు మంత్రుల మాటలకు విలువ లేకుంటే ఎట్లా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఎట్లాగా మీరు చేయలేరు, ప్రజలకు కూడా తెలుసు. సంవత్సరం దాటినా కూడా మీరు ఏమీ చేయలేకపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా ఈరోజు లబ్ధిదారుల లిస్ట్ అని చెప్పేసి ఇప్పటికి 4 సార్లు ప్రజలను ఇబ్బంది పెట్టి లైన్లు నిలబెట్టి జిరాక్స్ షాపులు నడుపుతా ఉన్నారు మీరు. గతంలో మేము ఇచ్చిన పెన్షన్లు ఉన్నాయి కదా, మేము ఇచ్చిన 2000 మీరు 4000 ఇస్తున్నారు కదా, అది ఇస్తే లబ్ధిదారులు ఉన్నట్టే కదా వాళ్ళు. మేము వైఎస్ఆర్సీపీ లీడర్ మణికొండ అరుణ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 10 మందిని కలవడం, కేవలం పెట్టుబడి అందరితోటి మాట్లాడటం, దావోస్ అందరితోటి కాఫీ తాగడం, నెట్వర్కింగ్, అందరితోటి ఫోటోలు దిగి దావోస్ అంటే ఫోటోలు కాంటాక్ట్ మీడియాకి రిలీజ్ చేసి 10 మంది నేను పలానా వాళ్ళతోటి మాట్లాడాను, పలానా వాళ్ళతో అందరితోటి మాట్లాడటం, అదిగో వచ్చేస్తున్నారు, అందరితోటి కాఫీ తాగడం అని చెప్పడం కోసం అందరితోటి ఫోటోలు దిగి ఆ ఫోటోలు చెప్పగానే చెప్తున్నారు. మీడియాకి రిలీజ్ చేసి దావోస్ పలానా వాళ్ళతోటి మాట్లాడాను, అంతా ఉత్తిత్తు పర్యటన, అదిగో వచ్చేస్తున్నారు, ఇదిగో వచ్చేస్తున్నారు అని చెప్పడం కోసమే నేను దావోస్ వెళ్ళానని ఆయన ఏం చెప్తున్నారు, చెప్పగానే చెప్తున్నారు. పెట్టుబడులు చూడకండి మీరు, దావోస్ పర్యటన అంతా ఉత్తిత్తు పర్యటన చూడండి, కాంట్రాక్ట్ బిల్లింగ్ చూడండి అని, నా నెట్వర్కింగ్ చూడండి అని చెప్తున్నారు. తేటతలం అయిపోయింది. ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయన ఏం చెప్తున్నారు, ముఖ్యమంత్రి గారిని పెట్టుబడులు చూడకండి మీరు, రాష్ట్ర ప్రజల తరపున కాంటాక్ట్ చూడండి, కాంటాక్ట్ చూడండి, నా నెట్వర్కింగ్ చూడండి. మరి మీ నెట్వర్క్ సీఎం గా చేసి అనేక సార్లు మంత్రి గారిని దావోస్ వెళ్ళిన రాష్ట్ర ప్రజలు ఉంది తరపున మరి ఎందుకు మీరు అడగాల్సుకున్నాను. దావోస్ లో మరి మీ నెట్వర్క్ 14 సంవత్సరాలు సీఎం గా చేసి అనేక సార్లు దావోస్ వెళ్ళిన ఒక మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ కదా మీకు, ఒక్కటి కూడా మరి ఎందుకు మీరు ఎందుకు చేయలేకపోయారని అడుగు. దావోస్ లో సింగిల్ పక్కన తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదని అడుగుతున్నాను. ఇంకొక పక్కన మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ వాళ్ళు అనేక ఒప్పందాల మీద సంతకాలు చేశారని అడుగుతున్నాను. ఒకరేమో మీ పక్కన 2 లక్షల కోట్ల తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పందాలు సంతకం చేశారు తెలంగాణ, ఇంకొక పక్కన అదే విధంగా మహారాష్ట్ర అయితే 6 లక్షల 7 వాళ్ళు అనేక ఒప్పందాల మీద సంతకాలు చేశారు కదా. ఒకరేమో ఆంధ్రప్రదేశ్ 2 లక్షల కోట్ల మీరు ఎందుకు ఒప్పందాలు సంతకం చేశారు తెలంగాణ ఒప్పందం మీద కూడా సంతకం, అదే విధంగా మహారాష్ట్ర అయితే 6 లక్షల 7 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ సంతకాలు చేశారు కదా. లేదా మీరు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉండడం వల్ల మీరు ఎందుకు కూడా రావట్లేదు, ఒక్క ఒప్పందం మీద ఎందుకని ఒక్క ఎంఓయూ మీద సంతకం అంటే రెండోది రావట్లేదా ఈ దావోస్, లేదా మీరు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఉండడం వల్ల ఏ కంపెనీలు కూడా రావట్లేదా, ఎందుకని ఒక్క ఎంఓయూ మీద సంతకం చేయలేదు. రెండోది వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఏదైతే పబ్లిసిటీ ఉందో, ఏదైతే ఒక పెయిడ్ మార్కెటింగ్ చేశారో, సుమారు కేవలం టీవీ ఛానల్స్కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. పెయిడ్ మార్కెటింగ్ చేశారు కదా ఆంధ్రప్రదేశ్ గురించి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.